హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 13th వీక్ 3వ రోజు ఓటింగ్ పోల్స్ ఒకసారి చూద్దాం. నిన్నటి వరకు ఇద్దరే డేంజర్ జోన్లో ఉండేవారు, కానీ నిన్న జరిగిన ఎపిసోడ్తో మూడో వ్యక్తి కూడా డేంజర్ జోన్లోకి రావాల్సి వచ్చింది. అది ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరైతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1 యాజ్ యూజువల్ తనుజ గారే కంటిన్యూ అవుతున్నారు 37.2%తో. నిన్న ఎపిసోడ్ ఆవిడ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఒక 1% వరకు ఓటింగ్ అయితే పెంచింది. ఇక నెంబర్ 2 సంజన గారు, ఈవిడికి 24.7% ఓటింగ్ అయితే పడుతుంది. ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఆవిడ ఒక్క ఎపిసోడ్తో ఆవిడ ఓటింగ్ మొత్తం మారిపోయింది. అఫ్కోర్స్ ఎమాన్యుయల్ ఓటింగ్ కలిసినప్పటికీ చాలా తక్కువగా ఉండేది, కానీ ఒక్క ఎపిసోడ్తో ఆవిడ ఓటింగ్ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఇంకా నెంబర్ 3లో భరణి గారు కంటిన్యూ అవుతున్నారు. ఈయనకి నిన్న ఎపిసోడ్ అయితే మంచిగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. సో నిన్న ఎపిసోడ్తో ఈయన కొంచెం ఓటింగ్ అయితే పెరిగింది. సో పైన చెప్పిన ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే, వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ నుంచి మన డేంజర్ జోన్ స్టార్ట్ అవుతుంది. 4th ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నారు. ఈయనకి నిన్నటితో పోల్చుకుంటే 3% ఓటింగ్ అయితే తగ్గింది, 9.2 పడిపోయాడు. సో ఈయన ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్న డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఈయన ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇంకా 5th పొజిషన్లో రీతు చౌదరి గారు ఉన్నారు. ఆవిడకైతే 7.4% అయితే పడుతుంది. ఈవిడికి ఓటింగ్లో ఎలాంటి మార్పు అయితే ఏం లేదు, కానీ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫస్ట్ ఉండే డేంజర్ జోన్లో మాత్రం ఈవిడే. డిమాండ్ పవన్తో పోల్చుకుంటే ఈవిడే సెకండ్ ఎలిమినేషన్కి డేంజర్ జోన్లో ఉండేది. ఇంకా లాస్ట్లో ఉండింది మన సుమన్ గారు. 6.2% మాత్రమే ఓటింగ్ పడుతుంది. మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం ఈయనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు అండ్ డిమాండ్లో ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా సుమన్ గారు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓటు వేసుకోండి. అలాగే ఈ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.